దేవుని మందిరానికి, ఆయన సన్నిధికి మనం ఎందుకు రావాలో తెలుసా? ఎందుకు ఆయన సన్నిధిని మనం ప్రేమించాలో తెలుసా? దేవుని మందిరములో ప్రార్థనలు చేయబడతాయి. ఆమేన్. ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు, ఈ లోకంలో 4 రాళ్ళు సంపాదించుకోవాలంటారు కదా. అంటే 4 రాళ్ళు అంటే ఏంటి? డబ్బులు సంపాదించుకోవాలంటారు కదా. 4 రాళ్ళు మనం సంపాదించుకోవడం కాదయ్యా, ఒక 4 వ్యక్తులు మన కొరకు ప్రార్థించే వారిని మనం సంపాదించుకోవాలి. మన కోసం ప్రార్థించే కొంతమంది గుంపును మనం తయారు చేసుకోవాలి. కొడతే 4 మందిని వెనకేసుకొని వెళ్ళడం కాదు, లేదంటే నీ బలం కోసం 4 పక్కన పెట్టుకోవడం కాదు, కానీ నీ కోసం అనునిత్యము ప్రార్థించే 4 సంపాదించుకో జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. పేతురు గారు చెరసాలలో పెట్టబడ్డారు. యోహాను సహోదరుడైన యాకోబు అప్పుడే చంపించబడ్డాడు హేరోదు చేత. పేతురును కూడా తీసుకొచ్చాడు, చెరసాలలో పెట్టాడు. చెరసాలలో పెట్టి ఇంకా రేపు ఉదయం అవుతే పేతురు తల తెగ్గొట్టేద్దాం అని రెడీగా ఉన్నారు. పేతురు చెరసాలలో ఏం చేస్తాడో తెలుసా? చక్కగా పడుకున్నాడంట, విశ్రాంతి తీసుకుంటున్నాడంట. ఇద్దరు పడుతుందండి. ఇటు అటు కూడా జైల్ కీపర్స్ ఉంటారు కదా, వారందరూ చుట్టూరు ఉన్నారు. ఇంకా ఉదయం అవుతే పేతుర్ని చంపేద్దామని రెడీగా ఉన్నారు. కానీ ఆ రాత్రికాల సమయంలో పేతురికి భయం లేదు, చింత లేదు, భీతి లేదు, చక్కగా పడుకున్నాడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పేతురు గురించి ప్రార్థించే 4 ఉన్నారు. పేతురు గురించి ప్రార్థించే ఒక సంఘం ఉందని పేతురుకు తెలుసు గనక హ్యాపీగా రాత్రికాల సమయంలో పడుకున్నాడు, భయం లేదు. సంఘం అంటే అత్యాశక్తితో ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తా ఉంది. వారు అత్యాశక్తితో ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుడు పరలోకం నుండి తన దూతను పంపించే చెరసాలలోనికి పేతురును బయటికి తీసుకొచ్చాడంట. ఆమేన్. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ కొరకు నా కొరకు ప్రార్థించే సంఘం ఉందా? ప్రార్థించే గుంపు ఉందా?